కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత. ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. కేంద్ర బడ్జెట్ పైన పార్లమెంట్లో డిబేట్ నడుస్తోంది. భారతదేశంలో ఇప్పుడు అతిపెద్ద ఎకనామిక్ కన్సర్న్ ఏంటి అని అడిగితే వన్ ఆఫ్ ద కన్సర్న్ అట్లీస్ట్ భారీగా పతనమవుతున్న రూపాయి విలువ. కనీ విని ఎరగని స్థాయిలో రూపాయి పడిపోతుంది. ప్రతిరోజు రికార్డే. మీరు ఎవ్రీ 2-3 డేస్కి ఒకసారి పేపర్లో చూడండి, టీవీలో చూడండి. రూపీ ఫాల్స్ టు ద లోయెస్ట్ లెవెల్. చరిత్రలో ఎన్నడూ లేని కనిష్ట స్థాయికి రూపాయి పతనం, రూపాయి భారీ పతనం. రూపాయి రోజు రోజుకు వెలవెలపోతుంది. ఇది ప్రతిరోజు మనం చూసేటువంటి అంశమే. దీన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఎదుర్కోదలుచుకుంది ప్రభుత్వము అనే వివరాలు పార్లమెంటుకు చెప్తారు అని ఎవరైనా ఆశిస్తాను. కానీ ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ డిస్కషన్కు సమాధానం ఇస్తూ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ప్రభుత్వం అసలు రూపాయి పతనాన్ని సమర్థిస్తోందా లేదా చేతులెత్తేసిందా అనే అనుమానం కలుగుతుంది. మీ డిస్క్రిప్షన్లో చూడండి. మీరు మీడియాలో వచ్చిన నిర్మలా సీతారామన్ స్టేట్మెంట్ ఇవాళ పార్లమెంట్లో మాట్లాడింది. ఏమంటోంది నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో మాట్లాడుతూ బడ్జెట్ పైన, బడ్జెట్ డిస్కషన్కి ఆన్సర్ ఇస్తూ, ఓవర్ వాల్యూడ్ కరెన్సీస్ ఇంపాక్ట్ అడ్వర్స్లీ ఎఫెక్ట్ నేషనల్ కాంపిటిటివ్నెస్, ముఖ్యంగా ఎగుమతులను దెబ్బతీస్తుంది అని ఒక ఎకనామిక్ ప్రిన్సిపల్ చెప్పింది. నిజమే. ఓవర్ వాల్యూడ్ కరెన్సీస్ అంటే ఆ కరెన్సీకి ఉండాల్సిన విలువ కన్నా చాలా ఎక్కువ విలువ ఉంటే, కృత్రిమంగా దానికి ఎక్కువ విలువ ఉంటే అది ఎగుమతుల్ని దెబ్బతీస్తుంది. థియరిటికల్గా ఎవరికి అబ్జెక్షన్ లేదు. కానీ ఫైనాన్స్ మినిస్టర్ నుంచి మనం ఎకనామిక్స్ లెసన్ కాదు ఎక్స్పెక్ట్ చేసేది, ఎకనామిక్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాం. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇప్పుడు మన నిర్మలా సీతారామన్ చెప్పదలుచుకుంది ఏంటి? రూపాయి ఓవర్ వాల్యూడ్ అని చెప్తుందా? ఓవర్ వాల్యూడ్ గనక రూపాయి పతనం కానివ్వండి అని చూస్తామా? ఒకవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడపాదడపా ఇంటర్వ్యూన్ అవుతూ కాస్త రూపాయి ఘోరంగా దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటోంది. మరి ఓవర్ వాల్యూ అయితే రూపాయిని నిలకడలో ఉంచడానికి ఆర్బీఐ ఎందుకు చర్యలు తీసుకుంటోంది? లేదు ఇక్కడ నుంచి తీసుకోదా? అసలు నిర్మలా సీతారామన్ ఏం చెప్పదలుచుకుంది? అమ్మ మీరు చెప్పండి అమ్మ, రూపాయికి అసలు విలువ ఎంత పోనీ? ఒకవేళ రూపాయి ఓవర్ వాల్యూడ్ అనుకుందాం, వాట్ ఈస్ ద యాక్చువల్ వాల్యూ చెప్పండి. అంటే 90, 100, 150 ఎంత? వాట్ యూ మీన్ బై ఓవర్ వాల్యూడ్? రూపీ ఇఫ్ ఇట్ ఈస్ ఓవర్ వాల్యూడ్, ప్లీజ్ టెల్ వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ కరెక్షన్ విచ్ గవర్నమెంట్ వాంట్స్, గవర్నమెంట్ ఎక్స్పెక్ట్స్. ఎక్స్పోర్ట్లో కాంపిటేటివ్ అవుతాయి నిజమే, కానీ అది ఎవరికి లాభం? ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీస్కి లాభం. కానీ మన దేశం ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీ కాదు. అందుకే మీరు గమనించండి, కోవిడ్ వచ్చినా ఇతర ఇప్పుడు ట్రంప్ టారిఫ్ వార్ వచ్చినా ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీస్ దెబ్బతిన్నంతగా ఇండియా దెబ్బతినడం లేదు. మీరు కోవిడ్ వస్తే శ్రీలంక వాష్ అవుట్ అయింది. ఎందుకు? దట్ ఇస్ అన్ ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ. ఎందుకంటే వాళ్ళ టీ ప్రొడక్షన్ ఎక్స్పోర్ట్ చేస్తారు, టూరిజం వాళ్ళ మీద ఆధారపడే దేశం. ఈవెన్ చైనా ఎఫెక్ట్ అయింది, ఎందుకంటే చైనా ఇస్ ఎ బిగ్ ఎక్స్పోర్టర్. అఫ్కోర్స్ చైనా డొమెస్టిక్ ఎకానమీ కూడా బలంగా ఉంది, బట్ స్టిల్ చైనా జీడిపిలో ఎక్స్పోర్ట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. మన దేశ జీడిపిలో ఎక్స్పోర్ట్స్ ఆ స్థాయిలో ప్రామినెంట్ ప్లేస్ లేదు. మనం ఇది ఇంపోర్టింగ్ నేషన్. ఉదాహరణకు మన ఆయిల్ అంతా ఇంపోర్ట్ చేసుకోవాల్సింది 90%. మరి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కాంపిటేటివ్నెస్ పెరిగి లాభం అవుతుంది రూపాయి పతనం అయితే. నిజమే. ఇప్పుడు ఉదాహరణకు సాఫ్ట్వేర్ ఎగుమతులు ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీస్కి రూపాయి ఎంత పతనమైతే అంత లాభం. ఎందుకంటే వాళ్ళు సంపాదించేది డాలర్లో కనుక డాలర్లను రూపాయలుగా మార్చుకున్నప్పుడు ప్రయోజనం కలుగుతుంది. కరెక్ట్. కానీ మరి ఇంపోర్ట్ సంగతి ఏంటి? అదెందుకు మాట్లాడలేరు? ఓవర్ కరెన్సీ దెబ్బతింటే ఎక్స్పోర్ట్స్కి లాభమే, మరి ఇంపోర్ట్స్కి నష్టం కదా. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు మన ఆయిల్ 90%, 85-90% ఇంపోర్టెడ్. మరి వాటి ధరలు పెరిగాయా? ఈవెన్ మన సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేయాలన్నా దేర్ ఇస్ ఎ హ్యూజ్ ఇంపోర్ట్ కాంపోనెంట్ ఇన్ ఇట్. మళ్ళీ ఆ ఇంపోర్ట్ కాంపోనెంట్ వల్ల సాఫ్ట్వేర్కు
మన ఎక్స్పోర్ట్స్లో సంపాదించింది కాస్త ఇంపోర్ట్స్లో పోదా? అసలు వాట్ ఇస్ ద ఫైనాన్స్ మినిస్టర్స్ విజన్? రూపాయి ఇలాగే పతనం కావాలని కోరుకుంటుందా? నేషనల్ కాంపిటేటివ్నెస్ పెరుగుతుంది అని మరి అంటే లేదు, తామేమీ చేయలేకపోతున్నాం గనక ఒక పొలిటికల్ డిఫెన్స్ ఇది. అంతకుముందు ఆర్బీఐ గవర్నర్ కూడా మాట్లాడాడు, ఇది డొమెస్టిక్ కారణాలు ఏమీ లేవు, ఇదంతా విదేశీ కారణాలే, దీనికి కారణము ట్రంప్ టారిఫ్స్ వల్లనే ఇది జరుగుతోంది అని. ఒకవేళ అది కొంతమేరకు నిజం, కాదనడం లేదు, కొంతమేరకు ఏంది చాలా మేరకు నిజం, కాదనడం లేదు. మరి మోడీ ట్రంప్ను కలుస్తున్నాడు కదా, ఈ రూపాయి అనేది ఎజెండాలో ఉందా? రూపాయి పతనం లేదు, అది ఎలాగో ఓవర్ వాల్యూడ్ కనుక అది పడిపోతే మంచిదే అని చెప్పి మోడీ ప్రభుత్వం ఆలోచిస్తుందా? తెలవాలి కదా. తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ ఇంకో వ్యాఖ్యలు చేశారు, ఒక్క భారతదేశ కరెన్సీ పతనం అవుతుందా? మీకు అన్ని దేశాల కరెన్సీలు పతనం అవుతున్నాయి, ఎమర్జింగ్ ఎకానమీస్, ఏషియన్ ఎకానమీస్ ఇంకా వారు మనకన్నా ఎక్కువ పతనం అవుతున్నాయి అన్నారు. ఇది నిజమే ఎప్పటి వరకు, లాస్ట్ ఇయర్ వరకు. కానీ మీరు ఈ ఇయర్లో చూడండి, ఇండియన్ కరెన్సీ ఫాల్ ఎక్కువ ఉంది. దర్స్ అ ఓల్డ్ డేటా. మరి ఫైనాన్స్ మినిస్టర్ లేటెస్ట్ జనవరి డేటా, ఫిబ్రవరి డేటా తీసుకున్నారో లేదో తెలియదు. సో అందువల్ల ఇతర దేశాల కరెన్సీల కన్నా ఇండియన్ కరెన్సీ ఎక్కువ పతనం కాలేదు అనేది లాస్ట్ ఇయర్ వరకు నిజం. నేను కూడా నా వీడియోలో కూడా చెప్పాను, మనం బెటర్ ఇంకా కంపారిటివ్లీ ఇతర దేశాల కరెన్సీని ఎక్కువ దెబ్బతిన్నాయని. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఇతర దేశాల కరెన్సీల కన్నా కూడా ఎక్కువగా ఇండియన్ కరెన్సీ దెబ్బతింటోంది. మరి ఫైనాన్స్ మినిస్టర్ ఆ అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదు? అందువల్ల ఇదంతా రాజకీయ సమర్థన, ఏమీ చేయలేక ఇది మా చేతిలో లేదు, ఇది అమెరికా చేతిలో ఉంది అని ఒక రకంగా వాదన, ట్రంప్ చేతిలో ఉందని మరో రకమైన వాదన, ఇది మంచిదే అనే మీనింగ్ వచ్చేలా ఓవర్ వాల్యూడ్ కరెన్సీస్ ఇంపోర్ట్ నేషనల్ కాంపిటేటివ్నెస్, ఎక్స్పోర్ట్ కాంపిటీ దెబ్బతీస్తుందంటూ ఎకనామిక్స్ పార్ట్ అని చెప్తున్నారు. మరి మన రూపీ ఓవర్ వాల్యూడా కాదా మాత్రం చెప్పడం లేదు. జనరల్ స్టేట్మెంట్లో లాభం ఏంది? మీ భారత ప్రభుత్వ స్టాండ్ ఏంటి? నరేంద్ర మోడీ ప్రభుత్వ స్టాండ్ ఏంటి? రూపాయి పతనం కావడాన్ని స్వాగతిస్తున్నారా? రూపాయి పతనం కావడాన్ని మేము అంగీకరిస్తున్నారా? మేమేమీ చేయలేమని చేతులు ఎత్తేస్తున్నారా? ఏమైనా చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? లేదు ఇది మన దేశ ఎకానమీకి లాభమని మీరు భావిస్తున్నారా? అసలు ఏం చెప్పదలుచుకున్నారు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్.